శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మకానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పుణ్యమైనటువంటిది భాగవతం, మోక్షమును కలిగించేటువంటిది భాగవతం, అభిజ్ఞులైనటువంటి రసజ్ఞులకు ఆనందాన్ని కలిగించేటువంటిది భాగవతం. భాగవతాన్ని గురించి గరుడ పురాణంలో కూడా గొప్పగా వర్ణిస్తారు. అర్ధోయం బ్రహ్మసూత్రాణం భారతార్థా వినిర్ణయః. అర్ధోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయః. భాగవతం బ్రహ్మసూత్రాల యొక్క పరమార్థం, భారతాన్ని నిర్ణయించేటువంటి గ్రంథం. గాయత్రీ మహామంత్రానికి ఇది భాష్యం, వేదార్థ పరిపోషణం, సమస్తమైనటువంటి పురాణముల యొక్క సాక్షాత్కారం, సాక్షాత్తు భగవంతుని యొక్క భగవత్స్వరూపుడైనటువంటి సుఖయోగీంద్రుని చేత ప్రోక్తమైనటువంటిది. ఈ మహాగ్రంథం 12 స్కంధాలతో కూర్చి ఉన్నటువంటిది, 100 పరిచ్ఛేదాలు కలిగినటువంటిది, 18,000 శ్లోకములతో నిండినటువంటిది మహాగ్రంథం. ఇది మహాభాగవతం అంటే. అర్ధోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయః. గాయత్రీ భాష్యరూపోసౌ వేదార్థ పరిబృంహితః. పురాణానాం సారరూపః సాక్షాద్ భగవతోదితః. 12 స్కంధ సంయుక్తః శతవిచ్ఛేద సంయుతః. గ్రంథో 18 సహస్రః శ్రీమద్భాగవతాభితః. అద్భుతమైనటువంటి భాగవతం బ్రహ్మసూత్రాల యొక్క పరమార్థం, భారతార్థాన్ని నిర్ణయం చేసేటువంటి గ్రంథం ఇది. గాయత్రీ మహామంత్రానికి ఇది భాష్యం, వేదార్థ పరిపోషకం, సమస్త పురాణాల సారాంశం, సాక్షాత్తు భగవత్స్వరూపుడైనటువంటి సుఖయోగీంద్రుని చేత ప్రోక్తమైనటువంటిది. 12 స్కంధములతో ప్రకాశించి 100 పరిచ్ఛేదములతో విలసిల్లి 18,000 శ్లోకములతో నిండినటువంటిది ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి భాగవతం. భక్తికి ప్రధానం. ఈ లోకంలో మహనీయులైనటువంటి భక్తి సామ్రాజ్యాన్ని ఏలినటువంటి చక్రవర్తులు ఉన్నారు, 3. వీళ్ళకి రాజ్యాలు లేవు కానీ భక్తి అనేటువంటి రాజ్యమే. రాగములు కూర్చె కాకర్ల త్యాగరాజు. రాగములు గూర్చె కాకర్ల త్యాగరాజు. గుడులు కట్టించె కంచెల్ల గోపరాజు. పుణ్యకృతి చెప్పె బమ్మెరపోతరాజు. రాజులీ మూవురును భక్తి రాజ్యమునకు. ఈ 3 ఎంతటి గొప్పవాళ్ళు అంటే పరమాత్మను చూచారు. అద్భుతమైనటువంటి 24,000 కీర్తనలతో చక్కని రాగములు కూర్చారు రామచంద్ర ప్రభువు మీద. అలాగే కమ్మని గుళ్ళు కట్టించి భద్రాచల రామదాసు అనేకమైనటువంటి దాశరథి శతకమే కాక అనేకమైనటువంటి భద్రాచల రామదాసు ఆ భద్రాచల రాముని మీద అనేకమైనటువంటి కృతులు రాశారు. బ్రహ్మాండమైనటువంటి ఆ పురాణాన్ని, భాగవతాన్ని అత్యంతమైనటువంటి మధుర రీతిలో, మధురాతి మధురమైనటువంటి రీతిలో భాగవతాన్ని రచించారు
ఈ ముగ్గురి యొక్క దివ్యమైనటువంటి ప్రణాళికను ఆ రచించేటువంటి రచనా విశేషాలను గనక మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క భక్తి భావ తరంగాలు ఈ లోకంలో ఎలా ఉంటావో మనకు తెలుస్తాయి. అందుచేతనే పోతన గారు వినయంతో నా పూర్వ పుణ్య వశం వలన నేను ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్య ఫలం వలన నన్నయ్య, తిక్కన మొదలైనటువంటి మహాకవులు ఈ గ్రంథాన్ని తినుగు చేయకుండా నా కోసం వదిలిపెట్టారు. ఎంత వినయం! అసలు పోతన రచన బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు పోతన గారి భాగవతమే బాగుంటుంది. కానీ ఎంత వినయం! పూర్వీకులైనటువంటి నన్నయ్య, తిక్కన మొదలైనటువంటి శ్రీనాథుడు, ఎర్రాప్రగడ మొదలైనటువంటి కవులున్నారే, వీళ్ళందరూ భాగవతాన్ని తెలుగు చేయలేకనా? కాదు. నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను, పూర్వజన్మ పుణ్య ఫల విశేషం వలన ఆ కవులు నాకు వదిలిపెట్టారు. ఈ మహాగ్రంథాన్ని తెలుగు చేసి నా జన్మను సార్థకం చేసుకుంటాను. ఆయన పుణ్యం వలన మనకి ఈ భాగవతం కలిగింది. నా జన్మను సార్థకత శ్రీ కైవల్య పదమ్ము చేరుటకునై చింతించెదన్. మోక్షమునకు భాగవతమే స్వీకరించాలి. అందుచేత ఆ మహానుభావుని యొక్క బమ్మెర పోతన పుణ్యఫలం వలన మనకు ఈ అద్భుతమైనటువంటి రచనా విన్యాసాలు, భక్తి భావాలు మనకు గోచరమై మనకు ఈ భాగవతం చిక్కింది. మన పుణ్యం వలన పోతన భాగవతం మనకు దక్కింది. మనం కూడా పుణ్యం చేసుకున్నాం. భాగవతం వినటానికి, భాగవతం చెప్పడానికి ఎన్ని జన్మల పుణ్యఫలము, ఏ తపస్సు చేశాము, ఏ దానం చేశాము, ఏ బ్రాహ్మణుని గౌరవించాము, ఏ వేద పండితుల్ని మనం గౌరవించాము, ఏ దానం చేశాము, ఏ తపస్సు చేశాము, ఏ యజ్ఞం చేశాము. ఈనాడు మనం భాగవతాన్ని నేను చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. కాబట్టి శ్రద్ధాళువులై వినండి. ఈ భాగవతాన్ని శ్రీరామచంద్ర ప్రభువునకు అంకితం చేశాడు. లక్ష్మీ సమన్వితుడైన వాడు, సముద్రమును ఇంకింపచేసిన వాడు, మనోహరమైనటువంటి గుణములకు నిలయమైనటువంటి వాడు, అలాగే కరుణా సముద్రుడు అయిన భయంకరమైనటువంటి బాణవర్షముల చేత దానవులనందరినీ కంపింపచేయగలిగినటువంటి ఓ రామచంద్ర అవతరించు. రామచంద్రమూర్తికి చెబుతున్నాడు ఆయన భాగవతం. నరులకు చెప్పలేదు ఆయన భాగవతం. భాగవతానికి కృతి భర్త ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభువే. శ్రీకరా ఓ రామ, శ్రీకరా అంటే లక్ష్మీ సమన్వితమైనటువంటి వాడా, పరిశోషిత రత్నాకరా, శ్రీకరా పరిశోషిత రత్నాకర. శోషణం అంటే ఇంకింపచేయడం. రత్నాకరుడని సముద్రమును ఇంకింపచేసినవాడా, కమనీయ గుణగణాకరా, కమనీయ గుణగణాకరా, మనోహరమైనటువంటి గుణములకు నిలయమైనటువంటి వాడు, ఆకరమైనటువంటి వాడు. కమనీయ గుణగుణాకరా, కారుణ్యాకరా, కరుణకు సముద్రము వంటి వాడు. భీకర శరధారా కంపిత దానవేంద్ర, భీకర శరధారా కంపిత దానవేంద్ర రామ నరేంద్ర. భయంకరమైనటువంటి బాణవర్షముల చేత దానవులందరినీ కంపింపచేయగలిగినటువంటి ఓ రామచంద్ర అవతరించు. నమస్కరించారు వినయంతో. శ్రీకర పరిశోషిత రత్నాకర, శ్రీకర పరిశోషిత రత్నాకర, కమనీయ గుణగణాకర, కారుణ్యాభర భీకర శరధారా కంపిత దానవేంద్ర రామ నరేంద్ర. సద్గుణ సంపన్నులైనటువంటి మహామునీంద్రులతో సకల పురాణములకు వ్యాఖ్యాత అయినటువంటి సూత మహర్షి భాగవత కథను కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రాయోపవేశం చేసి ఉన్నటువంటి పరీక్షిన్ మహారాజుకు సుఖయోగీంద్రుడు లక్ష్మీ రుక్మిణి దివ్యమైనటువంటి పరిణయ వృత్తాంతాన్ని తెలియచేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అని పరీక్షిన్ మహారాజు అడుగుతుంటే సుఖయోగీంద్రుడు ప్రారంభించాడు. విష్ణుదేవుని యొక్క కుమారుడైనటువంటి మన్మథుడు పూర్వం పరమేశ్వరుని యొక్క కంటి మంటలలో ఆహుతి అయిపోయినాడు. పాలనేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవశరుని దహించి వేసినాయి. ఆ తర్వాత
ఆయన ఈశ్వరుడు తన దేహం కోసం ప్రార్థించి రుక్మిణీ కృష్ణులకు విష్ణుమూర్తి అవతారమా అన్నంత అందంగా పుట్టాడు ప్రద్యుమ్నుడు అవతారమా. ఆ ప్రద్యుమ్నుడు, ఆ బాలుడి పేరు ప్రద్యుమ్నుడు. శివుని యొక్క కోపాగ్నికి ఆనాడు అగ్నిభస్మమైనటువంటి మన్మధుడు ప్రార్థిస్తే శరీరం కావాలి అన్నప్పుడు అనంగుడు కాస్త రుక్మిణీ కృష్ణులకు అపర విష్ణుమూర్తిగా అందమైనటువంటి వాడుగా ప్రద్యుమ్నుడు ఉదయించాడు. బాలుడి పేరు ప్రద్యుమ్నుడు. శిశువు పురిటి గృహంలో తల్లి పొత్తిళ్లలోనే ఉండగా శంబరుడు అనేటువంటి రాక్షసుడు కామరూపంలో వచ్చి ఆ బాలుని అపహరించుకొని వెళ్ళి సముద్రంలో పారవేశాడు. ఆ బాలుడు తనకు శత్రువని గ్రహించి శంబరుడిని అలా ఎప్పుడైతే చేశాడో, పూతన గనక శ్రీకృష్ణుని బాల్యంలో తన శత్రువని ఏ విధంగా చంపాలనుకున్నదో, ఇక్కడ ఈ శంబరుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు కూడా ఈ బాలుడు, ఈ ప్రద్యుమ్నుడు తనకు శత్రువని భావించి తీసుకొని వెళ్ళి సముద్రంలో పడవేశాడు. ఆ బాలుడు సముద్ర జలాలలో పడి మునగగానే ఒక పెద్ద చేప అమాంతం అతన్ని మింగివేసింది. జాలరులు వలలో వెళ్ళి సముద్రంలోని జలచరాలను అటూ ఇటూ పోనివ్వకుండా ప్రద్యుమ్నుడు మింగినటువంటి పెను చేపతో పాటు మరికొన్ని చేపలను కూడా పట్టుకొని శంబరునికి కానుకగా సమర్పించారు ఈ చేపలు పట్టేటువంటి వాళ్ళు. ఈ శంబరుడు అని పేరు కలిగిన రాక్షసుడు తీసుకొని వెళ్ళి సముద్రంలో పడేస్తే ఒక చేప మింగింది. చేపలు పట్టేవాళ్ళు ఇది తెలియక మామూలుగా ఈయన మింగినటువంటి చేపని మిగిలిన చేపలను కూడా పట్టుకున్నారు. ఈ చేపలుని శంబరుడికి ఇచ్చారు, తినమని సమర్పించారు. శంబరుడు ఏం చేశాడు అంటే ఈ చేపలన్నిటినీ తీసుకొని వంటశాలకు పంపించి కమ్మగా వండి పెట్టమన్నాడు. వంటవారు అన్నిటినీ కోస్తూ ఈ చేపని కూడా, అంటే ప్రద్యుమ్నుడు లోపల ఉన్నటువంటి చేప కడుపు కోయగా చంద్రబింబంతో సమానమైనటువంటి ముఖ కవళికలతో అలా విలసిల్లేటువంటి ప్రకాశించేటువంటి బాలుడు కనిపించాడు. వారు ఈ విషయాన్ని రతీదేవికి విన్నవించారు. అంతకుముందే నారద మహర్షి రతీదేవికి నీ భర్త అయినటువంటి మన్మధుడు రుక్మిణి శ్రీకృష్ణుల యొక్క గర్భాన జన్మించాడు, అతని పేరు ప్రద్యుమ్నుడు అని చెప్తున్నాడు. నారదుడు చెప్పాడు. బాలుని పుట్టుక, శంబరుని యొక్క ప్రయత్నం, బాలుణ్ణి చేప మింగడం కూడా నారదుడు చెప్పాడు. శంకరుని యొక్క కంటి మంటలకు ఆహుతి అయినటువంటి నీ భర్త ఇప్పుడు సశరీరంగా సాక్షాత్కరిస్తున్నాడా అని ఎదురుచూస్తూ శంబరుని యొక్క గృహంలో మాయావతి అనేటువంటి పేరుతో నీతిగా జీవిస్తూ రతీదేవి ఆ బాలుడు మన్మధుడే అని తెలుసుకున్నది. రహస్యంగా జీవిస్తున్నది రతీదేవి శంబరుని యొక్క గృహంలో. చాపకోశారు ఆ బాలుడు మన్మధుడని గ్రహించింది. పుత్రార్థివలే శంబరుని అనుమతితో బాలుని వంటవారి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి పోషించసాగింది. బాలుడు కనిపించాడని చెప్పారు. ఎప్పుడైతే ఇలా బాలుడు కనిపించాడని చెప్పారో, ఈ బాలుని నేను పెంచుకుంటానని మాయావతి అని పేరుతో ఉన్నటువంటి రతీదేవి ఆ బాలుని తీసుకొని వెళ్ళింది. బాలుడు శీఘ్రంగా యవ్వనవంతుడైనాడు. ఓ పరీక్షిన్ మహారాజా విను. ప్రద్యుమ్నుని యొక్క చక్కదనం ఒక్క మాట చూచినా సరే, ప్రద్యుమ్నుడు చాలా బాగుంటాడు. సుందరీమణులకు అతనితో కామసౌఖ్యం అనుభవించాలనే కోరిక కలుగుతుంది. అతన్ని కౌగులించుకోవాలి, ఆనందించాలి. ఇక అతని సౌందర్యం వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు. చక్కని వారలు చక్కదనంబున్న కుపమింపయౌవడు యోగ్యుడయ్యే. సౌందర్యవంతులందరూ అందాలు వర్ణించేందుకు ఉపమానంగా చెప్పడానికి యోగ్యుడు, తపోనిష్టలో విరాజిల్లేటువంటి పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి కోసం అర్ధనారీశ్వరుణ్ణి చేసిన వాడతడు. బ్రహ్మ తేజస్సుతో విలసిల్లేటువంటి బ్రహ్మదేవుణ్ణి సరస్వతి కోసం వావివరసలు మరచేటువంటి విధంగా కావించినటువంటి వాడు. దేవేంద్రుని 1000 కళ్ళ వేల్పుగా నిలిపినవాడు. మునీంద్రుని యొక్క ధైర్యాన్ని చెదరగొట్ట కలిగినటువంటి వాడు.
స్త్రీ పురుషుల యొక్క కోరికలపై మరొకరికి ప్రేమభావం కలిగించేటువంటి వాడు, చెరుకు వింటితో ప్రపంచాన్ని జయించగలిగినటువంటి వాడు, చిగురుటాకు అనేటువంటి బాకుతో లోకములను చీకాకు పరచగలిగినటువంటి చిక్కుల ఆ చీకాకు పరిచి చిక్కులను గావించేటువంటి వ్యక్తి, జనుడు తను స్తుతించేటువంటి ప్రభావం కలిగిన వాడు ఆ ప్రద్యుమ్నుడు. తామర రేకుల వంటి నేత్రాలతో ఆజానుబాహువుతో ప్రపంచాన్ని సమ్మోహితం చేయగలిగినటువంటి ఆకారవేషంతో అలరారే మన్మధుణ్ణి మాయావతి సిగ్గుతో చిరునవ్వుతో కూడినటువంటి చూపులతో ఆకొట్టడానికి ప్రయత్నించింది. అప్పుడు ప్రద్యుమ్నుడు అన్నాడు ఆమెతో, పొట్టలో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చిందిగా ఈ మాయావతి, ప్రభావం యవ్వనం వరకు పెంచింది. తల్లి, నేను నీకు కుమారుడు అనేటువంటి భావం లేక సిగ్గు విడిచి కామినిగా ప్రవర్తిస్తున్నావు, మాతృభావం వదిలివేశావు. నీవిట్లు నన్ను మోహించడం ధర్మబద్ధమైనటువంటి పని కాదు, ధర్మబద్ధమైనటువంటి కార్యము అన్నాడు. రతీదేవి మన్మధుడే అంటే రతీదేవికి మన్మధుడు భర్త. మన్మధుడు పరమేశ్వరుని యొక్క కోపాగ్నికి భస్మమైపోయి రుక్మిణి కృష్ణులకు జన్మించాడు కదా. ఆ జన్మించినటువంటి వాణ్ణి తనకు ప్రమాదమని శంబరుడు అతన్ని సముద్రంలో పడేస్తే, ఒక చేప మింగితే జాలరులందరూ ఈ చేపని మిగతా చేపల్ని పట్టుకొని శంబరుడికి ఇస్తే, ఆ శంబరుడి దగ్గర మాయావతి అనేటువంటి పేరుతో రతీదేవి ఉన్నది. ఎప్పటికైనా ఇక్కడికి వస్తాడు మన్మధుడు అని తన భర్త చూచింది, విషయం తెలుసుకున్నది. పొట్టలో ఉన్నది తన భర్తే అనుకున్నది, మళ్ళీ పుట్టాడనుకున్నది. నేను బాలుణ్ణి పెంచుకుంటానని పెంచింది. చిన్నప్పటి నుంచి పెంచి యవ్వనం వచ్చిన తర్వాత ఈ రతీదేవి అతన్ని కోరుకున్నది. అప్పుడు ప్రద్యుమ్నుడు అంటున్నాడు, అమ్మా, నీవు నా చిన్నప్పటి నుంచి పెంచావు కన్న బిడ్డలాగా, ఇప్పుడు నువ్వు నాకు తల్లివి. ఇలా ప్రవర్తించడం, కామాతుర్రాలువై ప్రవర్తించడం ధర్మం కాదు అన్నాడు ప్రద్యుమ్నుడు. ఈ విధంగా పలికినటువంటి ప్రద్యుమ్నునితో రతీదేవి పలుకుతున్నది, నీవెవరనుకుంటున్నావు? నిన్నెందుకు తెచ్చుకున్నాననుకున్నావు? నీ జన్మ ఏమిటో తెలుసుకో. నీవు విష్ణుమూర్తి పుత్రుడవైనటువంటి మన్మథుడవు. నువ్వు తెలుసా? గత జన్మలో నేను నీ భార్య అయినటువంటి రతీదేవిని. నీవు బాలుడవై ఉండగా శంబరుడు అని పేరు కలిగినటువంటి వాడు నిన్ను తల్లికి వేరు చేసి సముద్రంలో పడేశాడు. అప్పుడు నిన్నొక చేప మింగింది. ఆ చేప కడుపు నుండి నీవు బయటపడ్డావు. తర్వాత కూడా ఏం జరిగిందో చెబుతాను విను. ఈ శంబరుడు మాయలాడి దుర్మార్గుడు, యుద్ధాలలో దేవతలను జయించినవాడు. ఇతన్ని సమ్మోహన చేసి మాయలతో నీవు సంహరించు. పాపాత్ముడైనటువంటి శంబరుడు నిన్ను ఆనాడు చంపడానికి చూచాడు. నిన్ను అపహరించుకొని వెళ్ళి ఆ సమయమునందు నీ తల్లి దూడను విడిచిపెట్టినటువంటి ఆవులా ఏడవడం మొదలుపెట్టింది. దేవుడా, కుమారా, ఎక్కడ ఉన్నావు? నన్ను నా కుమారుడికి దూరం చేశావా భగవంతుడా, స్వామి అని ఎంతగా దుఃఖించిందో తెలుసునా? ఆలోచించు. ఈ విధంగా మాయావతి మహానుభావుడైనటువంటి ప్రద్యుమ్నునికి సర్వశత్రువుల మాయలను మాయింపచేయగలిగినటువంటి మహామాయ అనేటువంటి విద్యను ఉపదేశం చేసింది. మాయావతి అంటే ఈమె రతీదేవి. పూర్వజన్మలో ఈమె మన్మథుని యొక్క భార్య. విషయం చెప్పింది. నన్ను చిన్నప్పటి నుంచి పెంచావు కదా అని ప్రద్యుమ్నుడు అంటే, నీవు అలా కాదు, నీవు మన్మథుడివి. ఈ మాయ శంబరుడు అనేకమైనటువంటి మాయా విద్యలన్నీ ఆ ప్రద్యుమ్నునకు బోధించింది. ఈ విధంగా మాయా యుద్ధ ప్రవీణుడైనటువంటి ప్రద్యుమ్నుడు కవచాన్ని ధరించి ధనుర్బాణములను చేతదాల్చి బయలుదేరాడు. మనోహరమైనటువంటి వస్త్ర అలంకరణతో దేవతలను కూడా జయించినటువంటి శంబరుని మీదకి దానవ సేనా సమూహంతో వెలసిల్లేటువంటి శంబరుణ్ణి సంహరించడానికి బయలుదేరాడు. ఓరీ రాక్షసుడా వెళ్ళాడు. ప్రద్యుమ్నుడు మాయావతి నేర్చినటువంటి మాయా విశేషములన్నీ తెలుసుకొని మాయాయుద్ధ ప్రవీణుడై బయలుదేరి వెళ్ళాడు. ఓరీ రాక్షసుడా, నన్ను సముద్రంలో పడేశావు చిన్నప్పుడే. ఈనాడు నిన్ను యుద్ధ సముద్రంలో పడేస్తాను.
వేగంగా రా 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 అని పిలిచాడు. ఈ విధంగా ఎప్పుడైతే ప్రద్యుమ్నుడు దూషణమైనటువంటి వాక్యములు పలుకుతూ ఉంటే తోక తొక్కినటువంటి త్రాచుపాముల దర్పంతో విజృంభించి శంబరుడు పిడుగుపడినట్లు కఠోరంగా గర్జిస్తూ తన గదాదండంతో గెరగెర 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 తిప్పుకుంటూ ప్రద్యుమ్నుని తన గదాదండంతో ప్రద్యుమ్నుని ఫామని కొట్టాడు. ప్రద్యుమ్నుడు రాక్షసరాజు గదకు తన గదతో భగ్నం చేసి, రాక్షసరాజు యొక్క గదను తన గదంతో భగ్నం చేసి రాక్షసులను భయపడేటువంటి విధంగా తన గదతో రాక్షసుని చెండాడటం మొదలుపెట్టాడు. శంబరుడు మిక్కిలి రోషంతో తనకు పూర్వం మయుడు నేర్పిన రాక్షస మాయతో ఆకాశంలో ఎగిరి ప్రద్యుమ్నునిపై బాణవర్షం కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాణ బాధకు ఓర్చుకొని సర్వమాయలను నశింపచేయగలిగినటువంటి సాత్విక మాయ అనేటువంటి విద్యను ప్రయోగించి శంబరుని యొక్క శరపరంపరని ఆపగలిగాడు. ఈయన మాయ నేర్చుకున్నాడు, ఇది సాత్విక మాయ. మళ్ళీ శంబరుడు ఎన్నో పిశాచ మాయలు కుప్పించాడు. ఆ మాయలన్నింటినీ ప్రద్యుమ్నుడు తప్పించుకుంటున్నాడు. శ్రీకృష్ణుని యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు, రుక్మిణీ శ్రీకృష్ణుల యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు అంటే యమధర్మరాజులాగా భయంకరమైనటువంటి ఆకారాన్ని ధరించి పదునైనటువంటి ఖడ్గమును శిరస్సున శంబరుని యొక్క శిరస్సును ఖండించాడు. బ్రహ్మాండమైనటువంటి వాడైనటువంటి కత్తితో పదునైనటువంటి తన ఖడ్గంతో శంబాసురుడు యొక్క శిరస్సును నరికివేశాడు. కిరీట రత్న కుండలాలన్నీ శిరస్సుకు వేలాడుతూ కిందపడిపోయినాడు. నేల రాలిపోయినాయి అన్నీ. చిగురాకు కత్తితో ప్రపంచాన్ని జయించగలిగినటువంటి సమర్థుడు ఉక్కు కత్తితో శత్రువు యొక్క శిరస్సు ఖండించడం ఎంత గొప్ప పని. ప్రద్యుమ్నుడు సామాన్యుడు కాదు, చిన్నదాంతోనైనా సంహరింపగలడు. ఇప్పుడు కత్తితో ఎందుకు సంహరించలేడు? దేవతలు శంబరుణ్ణి నిందిస్తూ ప్రద్యుమ్నుని యొక్క ధైర్యానికి ఆనందిస్తూ ఆనందంతో పూలవర్షం కురిపించారు దేవతలు. శంబరుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని చంపివేశాడుగా. ఈ విధంగా శంబరుణ్ణి సంహరించిన తరువాత ప్రకాశించేటువంటి ప్రద్యుమ్నుని తీసుకొని రతీదేవి ఆకాశ మార్గం గుండా ద్వారకా నగరానికి వచ్చింది. రతీదేవితో కూడినటువంటి ప్రద్యుమ్నుడు మెరుపు తీగతో కూడినటువంటి మేఘల్లా శోభిస్తూ ఆకాశంలో నుండి దిగి స్త్రీలు నివసించేటువంటి మేడ దగ్గరకు చేరాడు ప్రద్యుమ్నుడు. జలదస్యామున్, ఈ ప్రద్యుమ్నుని చూశారు అందరూ, ద్వారకలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎంత బాగున్నాడు, కృష్ణుడేమో అనుకున్నాడు వీళ్ళందరూ. దేనికని కృష్ణులాగానే ఉన్నాడు. జలదస్యామున్ ప్రలంబబాకుయుగళున్ చంద్రాననున్ నీలసంకుల వక్రాలకున్ పీతవాసున్ ఘనవక్షున్ సింహమధ్యున్ మహోత్పల పత్రేక్షనున్ మందహాసలలితున్ పంచాయుధున్ నీరజాక్షులు తారు ఏ మర్రపాటు చూచి హరియంచుండాగిరయ్యన్ అయ్యడన్ హరియంచుండాగిరి అయ్యడన్. చూచారు. మేఘములా నీలవర్ణమైనటువంటి దేహాన్ని చూచారు ఆ కాంతలందరూ. స్త్రీలు ద్వారకానగరి రాగానే స్త్రీలందరూ చూచారు. ఆజానుబాహుణ్ణి చూచారు. చంద్రుని పోలినటువంటి ముఖము కలిగినటువంటి వాణ్ణి చూచారు. నల్లని ఉంగరాల జుట్టు కలిగినటువంటి వాణ్ణి చూచాడు. పచ్చని పట్టు వస్త్రం ధరించిన వాణ్ణి చూచాడు. విశాలాక్షుడైనటువంటి వాణ్ణి చూచాడు. సన్నని నడుము ఉన్నటువంటి వాణ్ణి చూచాడు. కలువల రేకుల వంటి కన్నులు కలిగిన వాణ్ణి చూచాడు. మృదువైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి ప్రద్యుమ్నుని అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఏమరపాటుగా అలా చూచి శ్రీకృష్ణుడని భ్రమించి అక్కడికి దాక్కున్నారందరూ. శ్రీకృష్ణుడు వచ్చాడు, శ్రీకృష్ణుడు వచ్చాడు. అంత అందంగా ఉంటాడు ప్రద్యుమ్నుడు.
జలదస్యామున్ ప్రద్యుమ్నుడు ఎలాంటి వాడు, ఎలా ఉన్నాడు అందం. జలదస్యామున్ ప్రలంబబాహుయుగళున్ చంద్రానన్ నీల సంకుల వక్రాలకున్ పీతవాసున్ ఘనవక్షున్ సింహమధ్యున్ మహోత్పల పత్రేక్షుణు మందహాసలలితున్ పంచాయుధున్ నీరజాక్షులు తారు ఏమరపాట చూచి హరియంచుండాగిరయ్యడన్. అక్కడక్కడ అందరూ కూడా దాక్కున్నారు, అక్కడక్కడ అయ్యయ్యడన్ దాక్కున్నారు. కొందరు హనియగు కొందరు హరి అగునందురు. ఈ ప్రద్యుమ్నుని చూచి అనుకుంటున్నారు, ఈ ప్రద్యుమ్నుడు ఎలా ఉన్నాడు, అందరూ ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు, ఆనందంతో చూస్తూ ఉన్నారు. విచక్షణ కోల్పోయినారు అసలు ఎవరా అని ఆనందంతో అలా దాక్కున్నటువంటి వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఏం చేశారో భాగవతంలో రేపు ఇదే సమయంలో మనం తెలుసుకుందాం. పరమాత్మని యొక్క దివ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వస్తి.